జై శ్రీరామ్. నా పేరు భాస్కర్. ఈరోజు నేను విశాఖపట్నంలో ప్రసిద్ధిగాంచిన దేవాలయం శ్రీ వరహాలక్ష్మి నృసింహస్వామివారి ఆలయం సింహాచలానికి అయితే వచ్చాను. ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉన్నది. అదేవిధంగా నాకు ఇంకోటి చాలా బాధాకరమైన విషయం అనిపిస్తున్నది. ఏంటంటే ప్రస్తుతం నేను వచ్చి 1516 సంవత్సరంలో శ్రీకృష్ణదేవరాయలు వారు విజయస్తూపాన్ని స్థాపించారు. ఇప్పుడు ఇదే ఆ విజయస్తూపం. నేను ఇప్పుడు ఇక్కడ ఈ ప్లేస్లో ఉన్నాను. నాకు ఈ ప్లేస్లోకి వస్తే చాలా బాధాకరంగా అనిపిస్తున్నది. ఇంతటి గొప్ప చరిత్ర కలిగిన ప్రదేశాన్ని కొంతమంది మందుబాబులు సిగరెట్లతోని మందు ముక్క బీర్ బాటిల్ పగలగొట్టేసి ఇష్టాచార రాజ్యంగా ఇక్కడ మందుబాబులు అనేది ప్రవర్తిస్తున్నారు. ఇలా మరి అదేవిధంగా ఇక్కడికి కాలేజీ సంబంధించిన యువకులు వచ్చి వాళ్ళు ఇంకా పాడు చేస్తున్నారు. చూడండి బీర్ బాటిల్ ఎలా దారుణంగా పగలగొట్టారో. ఇదే చూడండి, ఎటు చూసినాకండి మందు బాటిళ్ళు అనేవి స్వామివారి ఆలయం పరిసర ప్రాంతాల్లో ఎందుకు ఉంటున్నాయి చూడండి. ఎంత దారుణం. వీళ్ళు తాగేసి మళ్ళీ పగలగొట్టాలు. అదేవిధంగా ఇక్కడ మనం కొన్ని విషయాలు కానీ గమనించినట్టయితే ఇక్కడ కాలేజ్ ఐడి కార్డులు కానివ్వండి, లేడీస్ డ్రెస్సులు చున్నీ కూడా ఇక్కడ పడేసి ఉన్నాయి. అరే మీరు దేవాలయంకి వచ్చి మీరు ఏం చేస్తున్నారు? అయ్యా ఈఓ గారు, మా యొక్క చిన్న విన్నపం ఏంటంటే కొంచెం మీరు ఈ యొక్క ప్రాంతాన్ని కొంచెం ప్రజలకు తెలిసే విధంగా తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకోవడం. అదేవిధంగా కొంచెం ఈ యొక్క ప్రాంతంలో ఎక్కడ చూసినా అక్కడ బీర్ బాటిల్ కానివ్వండి, మందు గ్లాసులు కానివ్వండి, సిగరెట్లు పెట్టెలు కానివ్వండి, ఇవి చాలా ఎక్కువైపోయాయి. కొంచెం ఈ వీడియో అనేది మీ దృష్టి వరకు తీసుకొస్తున్నాము. కొంచెం వీలైతే వీటిని నిర్మూలించండి అయ్యా. మరి అదేవిధంగా ఈ యొక్క ప్రాంతాన్ని శుభ్రపరుస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు భాస్కర్. జై శ్రీరామ్.